హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు కోర్ట్ హియరింగ్కి ఇంకా 5 రోజులుంది. ఎంగేజ్మెంట్ పక్క రోజే అని పల్లవి గుర్తు చేసింది. గుర్తుంది, కానీ ఈ 4 రోజులు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు చెప్పకుండా అడుగు బయట పెట్టకూడదు. పొరపాటున నా కాల్ కనెక్ట్ అవ్వలేదనో లేదా నేను నీకు దగ్గరలో లేననో మళ్ళీ చెప్పొచ్చనో బయటికి మాత్రం వెళ్ళావంటే నేను సీరియస్ అవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చైతు చాలా సీరియస్గా చెప్పాడు. వెళ్ళనంటే వెళ్ళను, సరేనా అని పల్లవి మాట ఇవ్వటంతో చైతు కూడా కాస్త రిలాక్స్ అయి చిన్న నవ్వు నవ్వాడు. తెల్లారు లేచిన చైతు డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఎక్కడో సన్నగా మాటలు వినిపించి పల్లవికి మెలకు వచ్చేసరికి చైతు కాల్ మాట్లాడుతూ కట్ చేసి సైలెంట్లో పెట్టి పల్లవి దగ్గరికి వెళ్ళి మెల్లగా తనని జోకొట్టాడు. కానీ పల్లవికి మెలకువ రావడంతో లేచేసావా, సారీ అని చైతు అన్నాడు. సారీ ఎందుకు, చాలా టైం అయినట్టుందిగా అని పల్లవి లేచి కూర్చుంటూ అనింది. జ్ఞాన్ నిద్ర లేచాడు, వెళ్ళి ఆడుకుంటున్నాడు. నేను లేచి ఫ్రెష్ అయి డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆ డిస్టర్బెన్స్కే నువ్వు లేచావు అని చైతు అన్నాడు. 8 అయిందా అని వాల్ క్లాక్ చూసి సరే నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అని పల్లవి లేచి నైట్ డ్రెస్ తీసుకోవడంతో ఓయ్ నీకు గుర్తులేదా, నిన్ననే కదా చెప్పాను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది, మర్చిపోయావా అని చైతు అనడంతో పల్లవి కళ్ళు మూసుకొని నాలుక బయట పెట్టి సారీ మర్చిపోయాను అని వెంటనే నైట్ డ్రెస్ లోపల పెట్టి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. పల్లవి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని చైతు చూడు నా పొట్ట ఏమైనా ముందుకొచ్చిందా అని అద్దంలో చూసుకుంటూ అడిగింది. ఊరికే ఎందుకు అలా అద్దంలో చూసుకుంటున్నావు, దిష్టి తగులుతుంది. పిల్లలకి ఎవరి దిష్టి తగిలినా తగలకపోయినా తల్లి దిష్టి మాత్రం తప్పకుండా తగులుతుంది అంట మా నాన్నమ్మ అంటూ ఉంటే విన్నాను. నువ్వు బేబీ గురించి మర్చిపో, నీ బాధ్యత కేవలం తినడం మాత్రమే, ఇలా మాటి మాటికి చూసుకోవద్దు అని చైతు అన్నాడు. పల్లవి నవ్వుతూ సరే అయితే నేను చూడను, నువ్వే చెప్పు అని పల్లవి అడిగింది. ఇంకా లేదు, రేపు 4th మంత్ పెడుతుంది, మేబీ 5th మంత్కి కాస్త తెలుస్తుంది, బేబీ టచ్ కూడా నీకు తెలుస్తుంది అని చైతు చెప్పాడు. అంతలో పల్లవికి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో పరుగులాంటి నడకతో బాత్రూంలోకి వెళ్ళింది. వెనుకనే హడావిడిగా చైతు కూడా వెళ్ళి పల్లవి వామిటింగ్స్ చేసుకోవడంతో తన చెవులు పట్టుకొని తనతోనే ఉన్నాడు. పల్లవికి 2-3 సార్లు వామిటింగ్స్ అయ్యాక మళ్ళీ అదే ఫీలింగ్ అనిపిస్తూ ఉండడంతో లేచి నిలబడి నా వల్ల కాదు చైతు, అమ్మో చాలా కష్టంగా ఉంది అని పల్లవి అంటూ నాకు ఇంకా రావట్లేదు అని క్లీన్ చేసుకొని బయటకు వచ్చేసింది. చైతు పల్లవి వచ్చేయడంతో షింక్ మొత్తం క్లీన్ చేసి బాత్రూమ్ మొత్తం స్ప్రే చేసి బయటకు వచ్చాడు. పల్లవి బెడ్ మీద కూర్చోవడంతో పక్కనే చైతు కూర్చుని ఆర్ యూ ఓకే, చెప్పు, నువ్వు సైలెంట్గా ఉంటే నాకు కంగారుగా ఉంటుంది అని అనటంతో పల్లవి చిన్న నవ్వుతో ఎందుకు కంగారు, ఇది రోజు జరుగుతుంది కదా, లోపల ఉన్న బుడ్డది నాతో ఆడేసుకుంటుంది, ఓ మై గాడ్ నా వల్ల కావట్లేదు అని పల్లవి అనటంతో ఇవన్నీ రేపు నీకు స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. సరే ఓకే కదా, ఇప్పుడు సెటిల్డ్గా ఉన్నావు కదా, ఎలానో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, డాక్టర్కి ఈ మంత్ మొత్తం జరిగింది గుర్తు తెచ్చుకొని నీకేవేవి ఇబ్బందిగా ఉన్నాయో, ఎప్పుడు నీకు కంజెస్టెడ్గా అనిపిస్తుందో అవన్నీ డాక్టర్కి చెప్పు, ఓకేనా. అక్కడి నుండి బయటకు వచ్చాక నేను అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అంటే మాత్రం అయిపోతావు నా చేతిలో అని చైతు అన్నాడు. సరే అన్నీ గుర్తుపెట్టుకుంటాను పదా అని పల్లవి లెగడంతో చైతు పల్లవితో కలిసి హాల్లోకి వెళ్ళాడు. పల్లవి చుట్టూ అందరినీ చూసి రోషన్ సార్, దీపు, మోక్ష ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అడిగింది. వెళ్ళిపోయారు అత్తయ్య, అమ్మ, అమ్మమ్మ గుడికి వెళ్ళారు, ఇంట్లో ఉన్నది నేను, జ్ఞాన్, రోసి, నువ్వు, బావ అంతే అని వసు చెప్పింది. సరే పదండి టిఫిన్ చేద్దాం అని పల్లవి అనటంతో ఆల్రెడీ జ్ఞాన్ నేను కబుర్లు చెప్పుకుంటూ కాంపిటీషన్ పెట్టుకొని తినేశాం అని వసు నవ్వుతూ చెప్పడంతో జ్ఞాన్ తన చేతిని పైకి లేపి నేనే గెలిచాను, ఈరోజు నేను 3 ఇడ్లీ తిన్నాను అని పల్లవికి మురిసిపోతూ గెలిచాను అని ఒక దర్పంతో చెప్పాడు. వావ్ జ్ఞాన్, నువ్వు డైలీ ఒకటే కదా తింటావు, ఈరోజు 3 తిన్నావా, అయితే ఈరోజు నేను నీకు హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ తేవాల్సిందే అని పల్లవి అనింది. వావ్ గిఫ్ట్ అని జ్ఞాన్ అనడంతో ఎస్, మమ్మీ నీకోసం మంచి గిఫ్ట్ తెస్తుంది, అలాగే ఈ కాంపిటీషన్ పెట్టి నువ్వు గెలిచేలా చేసింది కదా వసు పిన్ని, సో తన కోసం కూడా నేనే మంచి గిఫ్ట్ తెస్తాను అని పల్లవి అనటంతో వసు, జ్ఞాన్ ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. సరే అమ్మ నాన్న టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్తారు, మీ ఇద్దరూ బుద్ధిగా ఉండాలి ఓకేనా అని పల్లవి అనటంతో ఇద్దరూ ఓకే అని థమ్స్అప్ సింబల్ చూపించారు. చైతు పల్లవి టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు.
హాస్పిటల్కి వెళ్ళాక పల్లవికి స్కానింగ్ బ్లడ్ టెస్టులు రాయడంతో హాస్పిటల్లోనే రెండూ చేయించుకొని 1 గంట పాటు వెయిట్ చేశాక రిజల్ట్ రావడంతో అవి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ పల్లవి వైపు రిపోర్ట్స్ వైపు మార్చి చూసి, మీరు ప్రెగ్నెంట్ లేడీ అనుకుంటున్నారా లేదంటే నార్మల్గా ఉన్నాను అనుకుంటున్నారా అని అడిగింది. ఏమైంది డాక్టర్ అని చైతు కంగారుగా అడిగాడు. తన బ్లడ్ పర్సెంట్ పోయినసారి తక్కువ ఉందని చెప్పాను, ఈసారి 2% ఇంకా తగ్గింది. మీరు సప్లిమెంట్స్తో పాటు ఫుడ్ కూడా మంచిగా పెట్టండి, వాకింగ్ చేయించండి, ప్రతిదీ టైం టు టైం తినేలా చూడండి. ఇలా బ్లడ్ తక్కువ ఉంటే డెలివరీకి చాలా కష్టమవుతుంది, ఈవెన్ సిజేరియన్కి కూడా ప్రాబ్లమే అని డాక్టర్ చాలా సీరియస్గా చెప్పింది. చైతు పల్లవి వైపు చూసి కంగారు పడుతున్న తన మొహాన్ని గమనించి తన చేతిని పట్టుకొని కళ్ళతోనే నార్మల్గా ఉండమని ధైర్యం చెప్పి, డాక్టర్ మీకు అబద్ధం చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను, తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. తన చేయి కట్ అవడంతో చాలా వరకు బ్లడ్ పోయింది. కోలుకోవడానికి 1 వీక్ వరకు పట్టింది. ఇప్పటికి కూడా పూర్తిగా గాయం పోలేదు. మేబీ దానివల్ల ఏమైనా అయ్యుండొచ్చా అని చైతు అడిగాడు. అలా ఎలా మీరు అంత కూల్గా చెప్తున్నారు? ఇప్పుడు తన మీద ఏ అటాక్ జరిగినా అది బేబీకి ఎఫెక్ట్ ఇస్తుందన్న విషయం మర్చిపోవద్దు. చూడండి, సొసైటీలో మీకు చాలా మంచి పేరు ఉంది. మా డాడ్ చెప్తేనే నేను మీకు ఇంతలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇంతలా చెప్పడానికి కారణం కూడా మా నాన్న మీ గురించి నాకు మొత్తం చెప్పారు. అందుకే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఇక మీద కేర్ఫుల్గా ఉండండి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇక మాటలు రాని పసిపిల్లని ఎంత కేర్ఫుల్గా చూస్తామో ప్రెగ్నెంట్ లేడీని కూడా అలాగే చూడాలి. ఇది నార్మల్గా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, కానీ మీకు ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ మంత్ బ్లడ్ పర్సెంట్ పెరగకుండా ఇలానే కనుక ఉంటే ఖచ్చితంగా మనం బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది, లేదంటే ఇద్దరు వీక్ అయిపోతారు అని డాక్టర్ చెప్పింది. ప్రజెంట్ తన హెల్త్కి ప్రాబ్లం ఏమీ లేదు కదా అని చైతు అడిగాడు. ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఇంత సీరియస్గా చెప్తున్నాను. ఇదే కనుక కంటిన్యూ అయితే తల్లినా లేదా బిడ్డనా అని ఒక్కరినే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. బ్లడ్ మనం ఎక్కించినా ఒక్కొక్కసారి 1 నెల తిరిగేసరికి ఆ బ్లడ్ సరిగా మనం ఎక్కించినంత ఉంటుందనేది గ్యారంటీ ఉండదు. అదంతా ఫుడ్ వల్ల, ట్యాబ్లెట్స్ వల్ల న్యాచురల్గా బాడీలో రావాలి. సో మీరు ఇక మీద కేర్ఫుల్గా ఉండండి. అలా అని మిమ్మల్ని ఎక్కడ తిరగొద్దు, బయటికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీరు హ్యాపీగా ఉండండి, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పి చేయించండి. అలానే ఫుడ్ కూడా ఈసారి వచ్చేసరికి మీ బ్లడ్ పర్సెంట్ మినిమం 10 అయినా ఉండాలి. మరి ఇలా 7 అంటే చాలా ఘోరం, గుర్తుపెట్టుకోండి అని డాక్టర్ సీరియస్గా ఉన్న తన ఫేస్లో కాస్త నవ్వును జోడించి చెప్పింది. తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చేసరికి బ్లడ్ పర్సెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని చైతు చెప్పాడు. పల్లవి, యు ఆర్ నాట్ ఏ కిడ్. అల్లరి చేయకుండా చెప్పింది చెప్పినట్టుగా తినాలి. వద్దు అనే ముందు ఒకసారి నీ బేబీని గుర్తు చేసుకో. నువ్వు వద్దని చెప్పలే, ఓకేనా? బ్లడ్ పట్టేందుకు సప్లిమెంట్స్ రాస్తున్నాను, మర్చిపోకుండా వాడు అని డాక్టర్ చెప్పి అలానే డైట్ షీట్ కూడా రాసి ఈ డైట్ని యాస్టీస్గా ఫాలో అవ్వండి అని ప్రిస్క్రిప్షన్స్ చైతుకి ఇచ్చింది. ఇద్దరూ రూమ్లో నుండి బయటికి రాగానే పల్లవి అక్కడే చైర్లో కూర్చుండిపోయింది. చైతు పల్లవి పక్కన కూర్చొని తన చేయి మీద చేయి వేసి నిమురుతూ, టెన్షన్ పడకు, మనం జాగ్రత్తగా ఉందాం, నెక్స్ట్ మంత్కి అంతా నార్మల్ అయిపోవాలి, ఓకేనా అని చైతు అనటంతో పల్లవి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని కాపోలేక ఏడుస్తూ చైతు చేయి పట్టుకొని తన తలని ఆనించి ఏడ్చింది. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ చెప్పింది కదా నువ్వు ఫుడ్ తింటే ఏం కాదని, మొత్తం నీ చేతుల్లోనే ఉంది, దానికి ఎందుకు ఏడుస్తున్నావు అని చైతు అనటంతో, అందుకు కాదు, నాకేదైనా పర్వాలేదు, కానీ నేను లేకపోతే ఈ బేబీ కూడా జ్ఞాన్లా అమ్మ లేకుండా అయిపోతుంది కదా. అప్పుడు చారు లేకపోతే జ్ఞాన్ మాత్రమే ఒంటరివాడైపోయాడు. ఈసారి నేను లేకపోతే జ్ఞాన్తో పాటు ఈ బేబీ కూడా ఒంటరైపోతుంది కదా. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకేం కాకూడదు, నేను బాగా ఫుడ్ తినాలి, మాటికి తింటాను, నేను వెయిట్ ఇంకా పుట్ ఆన్ అయినా పర్వాలేదు, చాలా తింటాను, జ్ఞాన్కి బేబీకి నేను మిస్ అవ్వను, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అని పల్లవి ఏడుస్తూనే చెప్పడంతో చైతు హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతున్నా ఎవరిని పట్టించుకోకుండా తన ఫోర్హెడ్ మీద కిస్ చేసి, నీకేం కాదు, టెన్షన్ పడకు, అంతా సర్దుకుంటుంది, మన లైఫ్లో సిచ్యువేషన్ సడన్గా మన మీద పగబట్టాయి, అందుకే ఇలాంటి ఒక రోజును ఎదుర్కోవాల్సి వచ్చింది, లేదంటే నువ్వు చాలా హెల్దీగా ఉండేదానివి. నాకు తెలుసు, ఈ మంత్ మొత్తం నువ్వు ఇంట్లో ఎవరు ఏం చెప్పినా వద్దు అనకుండా చేసావు, నీకు నచ్చకపోయినా ప్రతిదీ తిన్నావు, కానీ ఒక సిచ్యువేషన్ అంతా మార్చేసింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ మంత్ హాస్పిటల్కి వచ్చేసరికి నువ్వు చాలా హెల్దీగా ఉండాలి, నువ్వే చెప్పావు కదా నువ్వు చాలా స్ట్రాంగ్ అని, అది మనం ప్రూవ్ చేయాలి అని చైతు నవ్వుతూ చెప్పడంతో పల్లవి కన్నీళ్లు 2 చేతులతో తుడుచుకొని, ఎస్, ప్రూవ్ చేయాలి అని అనింది. సరే వెళ్దామా, వసు కోసం జ్ఞాన్ కోసం గిఫ్ట్ తీసుకోవాలన్నావుగా, కాసేపు అలా బయట తిరిగి దారిలో మంచి దానిమ్మ రసం తాగి అప్పుడు ఇంటికి వెళ్దాం అని చైతు చెప్పడంతో పల్లవి తల ఊపి, 1 కాదు 2
నాకే అని పల్లవి అనటంతో చైతు నవ్వుతూ అలాగే అని తను చేయి పట్టుకొని హాస్పిటల్లో నుండి బయటికి నడిచాడు. ఇద్దరు అక్కడి నుండి మాల్కి వెళ్ళాక జ్ఞాన్ కోసం ఒక బ్యాటరీ బ్యాగ్తో పాటు షుగర్లెస్ చాక్లెట్స్ కొన్నాక వసు కోసం ఒక టెడ్డీ బేర్తో పాటు ఒక బుక్ కూడా కొనింది పల్లవి. అయిపోయిందా, వెళ్దామా అని చేయి పట్టుకోవడంతో పల్లవి తల ఊపి చైతుతో బయటకు కదిలింది. పల్లవి కారులో కూర్చున్నాక ఇప్పుడే వస్తానని చైతు వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేశాడు. ఇద్దరు కలిసి ఇంటికి చేరుకునేసరికి వసు జ్ఞాన్తో పాటు ఇంటికి వచ్చేసిన రాజ్యం, నీరజ, మహాగారు కూడా కనిపించారు. పల్లవి నవ్వుతూ జ్ఞాన్ అని పిలిచింది. అంతవరకు లేని నవ్వు జ్ఞాన్ని చూడగానే రావడంతో చైతు కాస్త రిలాక్స్ అయ్యాడు. జ్ఞాన్ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళని చుట్టేయడంతో పల్లవి జ్ఞాన్కి చాక్లెట్స్ బాక్స్ ఇచ్చి నీ గిఫ్ట్ బయట వరండాలో ఉంది, వెళ్ళి చూడు, నచ్చుతుందో లేదో వచ్చి చెప్పాలి మరి అని చెప్పడంతో జ్ఞాన్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. వసు నవ్వుతూ మరి నా గిఫ్ట్ ఎక్కడా పల్లవి అని అడిగింది. చైతు చేతిలో ఉన్న కవర్లో నుండి టెడ్డీ బేర్ తీసి ఇది నీకోసమే, అలానే ఈ బుక్ కూడా, డైలీ పడుకునే ముందు ఈ బుక్ కొంచెం కొంచెం చదువు, నేను పెళ్ళికి ముందు చదివాను, చాలా బాగుంటుంది, నీకు బాగా యూజ్ అవుతుంది అని పల్లవి చెప్పింది. థ్యాంక్ యూ పల్లవి, నేనేదో సరదాగా అడిగాను కానీ నువ్వు నా కోసం నిజంగానే తెచ్చావు, థ్యాంక్స్ ఎ లాట్ అని వసు చెప్పింది. నాకు జ్ఞాన్ ఎంతో, నువ్వు అంతే, నేనిప్పుడు ఇద్దరిని సమానంగా చూస్తున్నాను, నువ్వు నాకు బేబీలానే కనిపిస్తున్నావు, అలాంటప్పుడు ఇచ్చిన మాట ఎలా తప్పుతాను? సరే కానీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని పల్లవి అడిగింది. వేసుకున్నాను, ఫోన్లో ట్యాబ్లెట్స్ వేసుకునే టైమింగ్స్ అన్నీ అలారం పెట్టుకున్నాను, సో అలారం గుర్తు చేస్తుంది కాబట్టి వెంటనే వేసేసుకుంటున్నా. నా విషయం పక్కన పెట్టు, హాస్పిటల్కి వెళ్ళావుగా, నీకేం చెప్పారు, అంతా ఓకే కదా అని వసు అడిగింది. పల్లవి మొహంలో వెంటనే నవ్వు మాయమైనా అది కనపడనివ్వకుండా నవ్వుతూనే అంతా నార్మల్గా ఉంది, మంత్లీ చెకప్ కదా అందుకే వెళ్ళాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళాలి అని పల్లవి చెప్పింది. ఏం కాదు వసు, పల్లవి అబద్ధం చెప్తోంది అని చైతు అన్నాడు. పల్లవి టక్కున నవ్వు మాయం చేసి చైతు వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావు చైతు అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా రిలేటెడ్గా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సూర్య. ఐఎమ్ సో సారీ లేట్ విషెస్, బట్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కూడా, సో బాగా బిజీగా ఉన్నాను, అందుకే ఇవ్వలేకపోయాను. అండ్ కోల్డ్ కూడా ఎక్కువ అయింది, సో ఫీవర్ కూడా వచ్చేసింది వెంటనే, అందుకే నేను అప్డేట్స్ సరిగా ఇవ్వలేకపోయాను. గొంతు బాగాలేనప్పుడు ఓపిక చేసుకొని చెప్పలేను కదా, నేను ఓపిక చేసుకున్న గొంతు రావట్లే, సో అదే ప్రాబ్లం అయింది. ఇక దాంతోపాటు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్క విష్ కూడా వస్తుంది అనుకోలేదు, బట్ అంతలా గుర్తుపెట్టుకొని చేశారు. ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇవాళ ఫస్ట్ పొద్దునే ఈ అప్డేట్ వచ్చింది, ఎందుకంటే 2 డేస్గా నేను రాచకొండ రహస్యం మాత్రమే ఇస్తున్నాను, సో అందువల్ల ఇప్పుడు ఇది ఇచ్చాను. యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది, సో అందువల్ల నేను అప్డేట్స్ ఇవాళ అయితే ఇవ్వలేను. ఇంకా తెలుసు కదా మీకు, ఫంక్షన్ అంటే రిలేటివ్స్ వస్తారు, మనమే పలకరించాలి అని చేయాలి కదా, సో అందువల్ల రేపటి నుండి మాత్రం యథావిధిగా వచ్చేస్తాయి. ఈరోజు మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఐఎమ్ సో సారీ, ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోతున్నా, అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఇకపోతే విష్ చేసిన వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.